హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. 7th మే డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో ఫస్ట్ మనకి డే ఆఫ్ ఇంపార్టెన్స్ లేదు 7th మేనా. సో మనకి ఈరోజు ఎకనమీ, స్పేస్, డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదర్స్ అని చెప్పేసి, ఎకాలజీ అని చెప్పేసి వెరీ ఫేమస్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ చూస్తే లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి, సో స్థానిక కరెన్సీలో వ్యాపారం చేసుకోవాలని రెండు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఒకవైపు ఇండియా ఉంది, మరొక వైపు నైజీరియా ఉంది. సో మనం ఇటువంటి ఒప్పందాన్ని ఇంతకుముందు యూఏఈ కంట్రీతో చేసుకున్నాము చమురు కొనుగోలు కోసం అని చెప్పేసి. ఇప్పుడు చూస్తే మనకి ఇండియా ప్లస్ నైజీరియా అనేది వాటి యొక్క వ్యాపార భాగస్వామ్యం కోసం అని చెప్పేసి లోకల్ కరెన్సీలోనే వ్యాపారం చేస్తారు అట. సో లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి ఇటీవల ఏ కంట్రీ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది, 1 లైన్ వస్తుంది. స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్న వచ్చింది అంటే ప్రశ్న కొనసాగుతుంది. సో నైజీరియా కరెన్సీ ఏంటి మనకంటే దీన్ని నైజీరియన్ నైరా అని చెప్పేసి పిలుస్తాం. సో నైజీరియన్ నైరా అని చెప్పేసి కరెన్సీ పేరు. ఇంకా అంతకంటే ఎక్కువ మనకి ప్రశ్న రాదు. సో ఇండియా మనకేంటి రూపాయి అని చెప్పేసి తెలుసు కాబట్టి పెద్దగా ప్రస్తావన అవసరం లేదు. సో ఇన్ఫ్యాక్ట్ నైజీరియా మనకి వార్తల్లో ఉంది. సో ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. నైజీరియా యొక్క మహిళా ఆర్థికవేత్త WTO చైర్పర్సన్గా పనిచేస్తుంది. సో ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క తొలి మహిళా అధ్యక్షురాలు, తొలి మహిళా ఆఫ్రికన్ మహిళ అని చెప్పేసి రికార్డు సృష్టించింది. ఎవరని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. నెక్స్ట్ మనకి స్పేస్లో ఈరోజు ఒక 3 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. సో మనము ఒకదాన్ని స్కిప్ చేస్తున్నాం, రేపటికి పోస్ట్పోన్ చేస్తున్నాము. సో అది సునీత విలియమ్స్ అని చెప్పేసి ఈరోజు అంతరిక్షంలోకి వెళ్తుంది. సో మనం రేపు డిస్కస్ చేద్దాం. రైట్. నెక్స్ట్ చూస్తే మనకి ఈ ఇండియన్ స్పేస్ పాలసీ అని చెప్పేసి 2023 మనం డిస్కస్ చేసినాం లాస్ట్ ఇయర్. దీనికోసం అని చెప్పేసి ఇన్స్పేస్ అనే కంపెనీ, గుర్తుపెట్టుకోవాలి, స్పేస్ కిందికి వస్తుంది. ఇన్స్పేస్ అనే కంపెనీ NGPని రిలీజ్ చేసింది. సో మనకి ఏంటి వార్తల్లో ఉంది అంటే ఈ ఇండియన్ స్పేస్ పాలసీ 2023 యొక్క అమలు కోసం అని చెప్పేసి ఇన్స్పేస్ అనే సంస్థ NGP విడుదల అని చెప్పేసి మనకి సో PIB న్యూస్ ఇది, లేదా హిందూ పేపర్లో కూడా మనకి వచ్చింది. సో NGP అంటే ఏంటంటే నామ్స్ అంటే సో నిబంధనలు ఏముంటాయి, G గైడ్లైన్స్ ఏంటి, P ప్రొసీజర్ ఏంటి అంటే విధానం ఏంటని చెప్పేసి మనకు ఈ మూడింటిని ఇన్స్పేస్ అనే సంస్థ రిలీజ్ చేసింది. దీని ప్రకారం చూస్తే భారతదేశంలో అంతరిక్ష కార్యకలాపాలు స్టార్ట్ చేయాలి అంటే సో మనకి ఇన్స్పేస్ నుంచి ఒక అథరైజేషన్ తీసుకోవాలని చెప్పేసి ఫస్ట్ది. సో భారత భూభాగ పరిధి లోపల అంతరిక్ష కార్యకలాపాలు స్టార్ట్ చేయాలి అంటే కంపల్సరీ ఇన్స్పేస్ యొక్క అథరైజేషన్ తీసుకోవాలని చెప్పేసి ఉన్నది. సో ఇక్కడ మనకి అంటే భారత భూభాగ పరిధి అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది. ఎలా వస్తుంది అంటే సో భారత భూభాగ పరిధిలో. సో మరి ఇన్ఫ్యాక్ట్ మన ఇండియా ఇందులోపల సో మరి ఎవరు ఇన్ఫ్యాక్ట్ కంపెనీ స్టార్ట్ చేయవచ్చు అంటే భారతీయ కంపెనీ మాత్రమే స్టార్ట్ చేయవచ్చు. సో భారతీయ కంపెనీ మనకి స్టార్ట్ చేయవచ్చు. అయితే భారతీయేతర కంపెనీ అని చెప్పేసి చూస్తే విదేశీ కంపెనీ స్టార్ట్ చేయవచ్చు, కానీ సో వాళ్ళు భారతీయ కంపెనీ పేరుతోనే నమోదు చేసుకోవాలి. సమ్ ఎక్స్ అనే కంపెనీ ఇండియాకి రావాలి అంటే సో వై అనే కంపెనీతోని జత కూడి నమోదు చేసుకోవాలని చెప్పేసి మనకి ఈ NGM చెప్తుంది. సో నామ్స్, గైడ్లైన్స్ అండ్ ప్రొసీజర్ చూస్తే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. అంతే, ఓన్లీ 2 పాయింట్స్ ఉన్నాయి మనకి. ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ అథరైజేషన్ అనేది భారత భూభాగ పరిధి లోపల తీసుకోవాలి, అది కూడా భారతీయ కంపెనీ తీసుకోవాలి. భారతీయేతర కంపెనీ తీసుకోవాలి అంటే ఇన్ఫ్యాక్ట్ భారతీయ కంపెనీ యొక్క జత కూడా అని చెప్పేసి ఉన్నది. మీకు ఫుల్గా ఈ నామ్స్ కావాలి అంటే 153 పేజెస్ డాక్యుమెంట్ షేర్ చేస్తాను. సో అధ్యయనం చేస్తే మనకి వచ్చేది ఇక్కడ ఏం లేదు, అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు. మనకి హిందీలో 2 వర్డ్స్ వచ్చినాయి కాబట్టి సరిపోతుంది. రైట్. ఒకసారి మనం ఇన్స్పేస్ చూస్తే ఇన్స్పేస్ అనేది మనం క్లాస్ చేసినాం. వాస్తవంగా మీరు హనీ GS క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో చూస్తే డౌట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ కనిపిస్తుంది. అందులో ఈ NSILకి తర్వాత ఇన్స్పేస్కి మధ్య తేడా ఏంటని చెప్పేసి, ఏది ఎందుకోసం పనిచేస్తుంది అని చెప్పేసి
డిస్కస్ చేసినాం. అది చూస్తే మీకు మరింతగా అర్థమవుతుంది. ఇక్కడ బ్రీఫ్గా చూస్తే మనకి ఇన్ స్పేస్ మీన్స్ ఏమొస్తుంది అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అథరైజేషన్ సెంటర్ అని చెప్పేసి ఈ ప్రైవేట్ రంగానికి ప్రభుత్వ రంగానికి మధ్య అనుసంధానకర్తగా పనిచేస్తుంది. ప్రైవేట్ రంగంకి అంతరిక్షం లోపల ప్రోత్సాహం కోసం అని చెప్పేసి ఇన్ స్పేస్ కంపెనీ 2020 ప్రాంతంలో మనం దీన్ని లాంచ్ చేసుకోవడం జరిగింది. సో దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే మనకి భోపాల్లో ఉంటుంది. సో ఈ భోపాల్ అనేది మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రం కాదు, అహ్మదాబాద్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో భోపాల్ మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రం అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ భోపాల్ అనేది మనకి అహ్మదాబాద్లో ఉంటుందని చెప్పేసి చూసుకోవాలి. సో ఇక్కడ గుజరాత్ రాష్ట్రం అని చెప్పేసి చూసుకోవాలి. ఇన్ స్పేస్ యొక్క హెడ్ క్వార్టర్ మనకి భోపాల్లో ఉంది అని చెప్పేసి చూసుకోవాలి. ఇది ఫస్ట్ ఆర్టికల్ అండి. ఏంటి మనకు అంటే భారతీయ సంస్థ మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. భారతీయ సంస్థ కానీ దరఖాస్తు చేసుకోవాలంటే ఇండియా కంపెనీ ద్వారా మాత్రమే జతకూడి దరఖాస్తు చేయొచ్చు అని చెప్పేసి మనకి గైడ్లైన్స్ చెప్తుంది. సో ఫస్ట్ స్పేస్ ఆర్టికల్ అండి. ఇది టీఎస్పీఎస్ కోసం పనికొస్తుంది అంటున్నా. అంటే ఎంబీపీఎస్ కోసం పనికిరాదా? స్పేస్ సిలబస్లో లేదా? సో ఇన్ఫ్యాక్ట్ ఉన్నది కాబట్టి కరెంట్ అఫైర్స్ సిలబస్గా ఉన్న ఏ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకైనా ఇది పనిచేస్తుంది. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ మనకి ఇది డిస్కస్ చేసినామండి. ఒక 3-4 టైమ్స్ వచ్చింది మనకు. సెమీ క్రయోజెనిక్ పరీక్ష విజయవంతమైంది. సో ఇంజన్ పరీక్ష. ఇన్ఫ్యాక్ట్ మనం ఇది 3 to 4 టైమ్స్ డిస్కస్ చేసినాం. సో ఇది వెరీ ఫేమస్ వాస్తవంగా. ఇది ఇస్రో కండక్ట్ చేసింది ఫస్ట్ అయితే. సో ఇది టెస్ట్ ఎక్కడ చేసిందంటే ఇస్రో ఫస్ట్ చేయడం జరిగింది తమిళనాడులో ఉన్న మహేంద్రగిరి లోపల. సో టెస్ట్ చేసింది మహేంద్రగిరి లోపల. మనకు ఇస్రో ప్రొపల్షన్ గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ ప్రశ్న వస్తుంది. కాంప్లెక్స్ అని చెప్పేసి సో మనకి తమిళనాడులో ఉన్న మహేంద్రగిరి లోపల సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. 3 to 4 టైమ్స్ టెస్ట్ చేసింది. సో మనం డిస్కస్ చేయాలి సెమీ క్రయోజెనిక్ ఇంజన్ అంటే ఏంటి. సో నెక్స్ట్ దీన్ని ఎవరు డెవలప్మెంట్ చేశారు చూస్తే ఇస్రో యొక్క మనకి సంస్థ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ అని చెప్పేసి మనకి కేరళలో ఉంటుంది, తిరువనంతపురంలో ఉంటుంది. అది ఈ ఇంజన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో ఇంజన్ రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ రాకెట్లో ఇంజన్ని సక్సెస్ఫుల్గా నిన్న టెస్ట్ చేయడం జరిగింది. సో ఇది మనకు ఇన్ఫ్యాక్ట్ కేరళ అని చెప్పేసి ఈ టెస్టింగ్ ప్లేస్ వేరు, డెవలప్డ్ ప్లేస్ అయితే మనకు వేరే కనిపిస్తుంది. రైట్, ఇక్కడ ఏంటి మనకి సో ఇక్కడ ఇది తెలుసు మనకు ఆల్రెడీ. క్రయోజెనిక్ మీన్స్ అతి శీతల టెంపరేచర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ద్రవ ఆక్సిజన్ సమక్షంలో మనం ఇంధనాన్ని మండిస్తాం. ఫ్యూయల్గా మనం ద్రవ హైడ్రోజన్ ఉపయోగిస్తాం. ఇక్కడ ద్రవ హైడ్రోజన్ రిప్లేస్మెంట్ చేస్తుంది శుద్ధి చేసిన కిరోసిన్ అని చెప్పేసి ఉంటుంది. సో శుద్ధి కిరోసిన్ను కలిపి ఉపయోగిస్తే దాన్ని సెమీ అని చెప్పేసి పిలుస్తున్నాము. సో ఏంటి ఇక్కడ ద్రవ హైడ్రోజన్కి బదులుగా కిరోసిన్ని మనం ఉపయోగిస్తున్నామని చెప్పేసి. సో ఇది ఇస్రో డెవలప్మెంట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వ రంగ సంస్థ కిందకి వస్తుంది. అదే భారతదేశంలో సెమీ క్రయోజెనిక్ యొక్క రాకెట్ని వెరీ ఫస్ట్ టైం చూస్తే మనకి రాకెట్ పేరు వచ్చేసి అగ్నిబాన్ అని చెప్పేసి వస్తుంది. సో సంస్థ మనకి వెరీ ఫేమస్ ప్రైవేట్ స్పేస్ సంస్థ అగ్నికూల్ అనే సంస్థ ఉంటుంది. అగ్నికూల్ అనే సంస్థ అగ్నిబాన్ అనే రాకెట్ని తయారు చేసింది. అది భారతదేశంలో ఫస్ట్ సెమీ క్రయోజెనిక్ ఇంధనం కలిగిన రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. అది మనకు ఇన్ఫ్యాక్ట్ ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్లో వచ్చి ఉంటుంది. ఏప్రిల్ కాదు, ఏప్రిల్లో మనకి వచ్చి ఉంటుంది. బట్ వాస్తవంగా అది ఇంకా టెస్ట్ చేయలేదు. అది ప్రయోగం వాయిదా పడుతూ వచ్చింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా సక్సెస్ఫుల్గా కాలేదు, ఓన్లీ మనకి వార్తల్లో అయితే కనిపించింది. రైట్, ఇది మనకు వార్తల్లో ఉండదు. జస్ట్ ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే సెమీ అంటే మనకు ద్రవ హైడ్రోజన్కి బదులుగా ఇక్కడ ఏమొస్తుంది కిరోసిన్ అని చెప్పేసి వస్తుంది, సరిపోతుంది. మరి ఇది ఎందుకోసం చేస్తుంది అంటే మనకు మన బాహుబలి రాకెట్ LVM-3 అని చెప్పేస్తుంది కదా, GSLV MK3 అని చెప్పేసి పిలుస్తాం. సో దాని యొక్క పెలోడ్ సామర్థ్యం కోసం అని చెప్పేసి పెంచాలని దీన్ని పరిశోధన చేస్తుంది. సో ఇది మనకు స్పేస్ ఆర్టికల్స్ అండి. ఎస్, మనకి వార్తల్లో సునీత విలియమ్స్ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ బోయింగ్ కంపెనీ యొక్క స్టార్ లైనర్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి ప్రయోగిస్తుంది. సో మనకు అది రేపు డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఇండియా సంతతి వాళ్ళు ఎవరు పోయారు, ఇండియన్స్ ఎవరు పోయారు అని చెప్పేసి డిస్కస్ చేద్దాం కరెంట్ ఇష్యూ కింద.
మనకి స్పేస్ సిలబస్లో ఉంది కాబట్టి ప్రశ్న వస్తే మనం రావచ్చు. సో దీన్ని రేపటి ఐ థింక్ నేను లాస్ట్ మంత్ మనం డిస్కస్ చేసిన వాస్తవంగా ఇది లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్లో వచ్చింది. మరొకసారి ఈరోజు May 7th కాబట్టి ఈరోజు లాంచ్ చేస్తుంది కాబట్టి మనకి వచ్చింది. నెక్స్ట్ డిఫెన్స్ అండి. 2 వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. అందులో ఒకటి మనము సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్లో ఉంటుంది. సో నేను అట్లా అన్నప్పుడు ఒకసారి మీరు చెక్ చేయండి, కంపల్సరీ ఉంటుందండి. సో మనం ఇక్కడ ముందుకు వచ్చి ధైర్యంగా చెప్తున్నామంటే అది ఉంటుంది మనం చెప్తాం. సో సెప్టెంబర్ 2023 మ్యాగజైన్లో ఉంటుంది. ఏముంటుంది అంటే సో C-295 రవాణా విమానాన్ని మనము సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి తీసుకున్నామని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. సెప్టెంబర్ 2023లో ఇన్ఫ్యాక్ట్ ఈ భారత్ డ్రోన్ శక్తి అని చెప్పేసి ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ లోపల మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ గజియాబాద్లో జరిగిన భారత్ డ్రోన్ శక్తి ప్రోగ్రామ్ లోపల తీసుకోవడం జరిగింది ఎయిర్ ఫోర్స్లోనికి. ఇప్పుడు 2వది వచ్చిందండి. సో 2వది కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. సో మరి 2వది వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ డిస్కస్ చేయాలంటే ఎందుకోసం మనం డిస్కస్ చేస్తామంటే సేమ్ ఇక్కడ నెంబర్ మాత్రమే మారుతుంది, మొత్తం అదే ఉంటుంది. సో ఎందుకోసం అంటే మనం ఎక్కువ సార్లు 6 months కరెంట్ అఫైర్స్ అని చెప్పి చదువుతాం. మనకి ఎగ్జాము ఆగస్టులో ఉన్నట్లయితే ఈ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ కాబట్టి మనం స్కిప్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఇది మనకి మళ్ళీ ఇక్కడ ఎప్పుడు ఈ మేలో వార్తల్లో వచ్చింది కాబట్టి జూలై అనుకున్నప్పుడు ఎగ్జామ్ ఆగస్టులో అనుకున్నప్పుడు ఇది వెరీ ఫేమస్ ఉంటుంది కాబట్టి సో మనకి ఇక్కడ రిపీట్ ఆర్టికల్ ఇది. కొత్త వాళ్ళ కోసం అని చెప్పేసి చూస్తే C-295 మనకి ఒప్పందం చేసుకుంటాము. ఇన్ఫ్యాక్ట్ బిట్వీన్ ది స్పెయిన్, సో స్పెయిన్ యొక్క ఎయిర్ బస్ ఈ సంస్థ పేరు మనకు. సో ఎయిర్ బస్సు ఇన్ఫ్యాక్ట్ ఒక 56 C-295 రవాణా విమానాలు ఇండియాకు ఇస్తామని చెప్పేసి ఒప్పందం చేసుకుంటాము. ఈ సంఖ్య మనం పెంచినట్టుగా వార్త వచ్చింది. బట్ మళ్ళీ మనకి ఇన్ఫ్యాక్ట్ ఈరోజు చూస్తే ఈ 2వది అని చెప్పేసి మనకి ఎయిర్ న్యూస్లో ఉంది కాబట్టి PIBలో ఉంది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ 56 అని చెప్పేసి తీసుకుందాం. సో ఈ మొత్తం 56 కదా. ఈ 56లో మనకు 16 అనేవి ఫ్లై అవే కండిషన్. ఫ్లై అవే అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ స్పెయిన్లో ఎయిర్ బస్ సంస్థ తయారు చేస్తే మనకి ఇండియాకి రవాణా చేస్తుంది. ఇప్పటి లెక్క 2వది మనకు రవాణా చేస్తుంది కదా. సో డైరెక్ట్ అది మనకు లాంచ్ చేస్తాము, ఉపయోగించుకుంటాము ఫ్లై అవే అని చెప్పేసి. ఇంకొక 40 మాత్రము స్పెయిన్ యొక్క ఎయిర్ బస్ సంస్థ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం, సాంకేతిక బదిలీ చేస్తుంది. దేనికి మనకు అంటే వడోదర ప్రాంతంలో ఉన్న గుజరాత్ రాష్ట్రం మనకు వడోదర ప్రాంతంలో ఉన్న టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ అని చెప్పేసి ఈ కంపెనీ మనకి సో ఇన్ఫ్యాక్ట్ ఈ C-295 రవాణా విమానాన్ని తయారు చేస్తుంది భారతదేశం లోపల మేక్ ఇన్ ఇండియాలో భాగంగా. సో ప్రశ్న డెప్త్గా వస్తే ఎలా రావచ్చు అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ ఎయిర్ బస్ స్పెయిన్ అని చెప్పేసి అందరూ ఆన్సర్ చేస్తారు. ఇది TASL ఘనత ఏంటి అంటే ఒక పూర్తి స్థాయి యొక్క రవాణా విమానాన్ని భారతదేశంలో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేస్తున్న ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ. HALని హిందుస్థాన్ లిమిటెడ్ని అధిగమించి HAL బెంగళూరుని అధిగమించి సో TASL అనేది ఫస్ట్ ప్లేస్ అని చెప్పేసి చూసుకోవాలి. అంటే మన జనరల్గా విమానం తయారీ అంటే HAL వస్తుంది, ఇక్కడ TASL ఉంది కాబట్టి ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. రైట్, అది ప్రశ్న వస్తే వస్తుంది. ఇది ఇంకా మనకు కొద్దిగా డెప్త్గా ప్రశ్న పోయినప్పుడు సో C-295 యొక్క ఫ్యాక్ట్ ఏంటి సో మనకు కొంచెం డెప్త్గా అవసరం ఉంటుంది. డిఫెన్స్ ఇది వెరీ ఫేమస్ కాబట్టి ఇక్కడ చూస్తే ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇది ఒకేసారి 71 మందిని కొంచెం అవుతుంది లేదా 9 tons వెయిట్ని తీసుకుపోతుంది. సుమారుగా ఇది 260 knots వేగంతో ప్రయాణం చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ C-295 ఏదైతే ఉన్నదో సో ఇది ఎందుకోసం పనికి వస్తుంది అంటే ఎక్కువ మనకి ట్రూప్స్ అంటే ఈ దళాల యొక్క రవాణా కోసం అని చెప్పేసి లేదా వాటి యొక్క కార్గో ఆ వస్తువుల కోసం అని చెప్పేసి లేదా VIP వాళ్ళ కోసం అని చెప్పేసి అది మనకి సేమ్ అదే ఉంది కాబట్టి డిఫెన్స్ మినిస్ట్రీ వెబ్సైట్లో చూసుకోవాలి ఉపయోగాలు. ఇంకా మనం చూస్తే గిట్ట సముద్ర గస్తీ కోసం కూడా పనికి వస్తుందట. ఎట్లా ఉందో అట్లా చదువుకోవాలి కంపల్సరీ. ఇంకా చూస్తే వైద్య తరలింపు కోసం కూడా పనికి వస్తుందట. సో ఇవన్నీ ఉపయోగాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకవేళ C-295 యొక్క మనకు ఫ్యూయల్ ఇంధనం అయిపోతే కిందికి రావాల్సిన అవసరం లేదు. ఎయిర్ టు ఎయిర్ అంటే మనకి గాల్లోనే ఇంధనం నింపుకునే సాంకేతికత ఇది కలిగి ఉందని చెప్పేసి మనకు ఆర్టికల్ చెప్తుంది. సో ఇదంతా మనం కంపల్సరీ అధ్యయనం చేసినాం. అండ్ మరొకసారి
రివైజ్ చేసుకున్నాం అంతే. నెక్స్ట్ వార్తల్లో ఉంది. సో ఇది మనకి ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ హిందూలో రాలేదు, ఎక్స్ప్రెస్ దేని రాలేదండి. సో ఫ్యూజియాన్ అని చెప్పేసి పిలుస్తాం. సో బట్ మనకి ఆర్టికల్ అయితే ఉన్నది పేపర్లో. సో ఇది చైనా యొక్క 3వ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. అంటే ఏంటి, మనకి విమాన వాహక నౌక అని చెప్పేసి పిలుస్తాం. సో చైనాది కాబట్టి మనకి ప్రశ్న వస్తుంది. సో మనకి 2 ఉన్నాయి, ప్రజెంట్ పనిచేస్తున్నాయి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య అని చెప్పేసి, ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పేసి తొలి స్వదేశీ విమాన వాహక నౌక. సో మనకి అవి 2 ఉన్నాయి ప్రజెంట్. చైనాకి 3వది అని చెప్పేసి పిలుస్తున్నాం. సో వార్తల్లో కనిపించిన ఫ్యూజియన్ అనేది ఏంటి అంటే చైనా యొక్క విమాన వాహక నౌక అని చెప్పేసి పిలుస్తాం. రైట్. ఇంకా చూస్తే అంతకుముందు 2 మనకు అవసరం అంటే ఒకసారి పేరు చూద్దాం, బట్ అది నోటికి వచ్చే విధంగా అవసరం లేదు. ఫస్ట్ అట లియో వోనింగ్ అని చెప్పేసి ఉన్నది, 2వది షాంగ్ డాంగ్ అని చెప్పేసి ఉన్నది. రైట్. అయితే మన విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్ కావచ్చు, విక్రమాదిత్య కావచ్చు, ఆ టేక్ ఆఫ్ కావాలంటే మనకు 2 టైప్స్ టేక్ ఆఫ్ అవుతుంది. సో మనం ఆల్రెడీ ఈ బాహుబలి కథతోని, ఈ బాహుబలి యొక్క మహేష్మతి కావచ్చు, అమరేంద్ర బాహుబలి అని చెప్పేసి, మహేంద్ర బాహుబలి అని చెప్పేసి, కట్టప్ప అని చెప్పేసి, ఇంకా అమ్మ పేరు ఏముంటుంది మొత్తం మీద. సో మొత్తం మీద ఆ స్టోరీ మనం ఉపయోగించి ఒక కథ చెప్పినాం. సో దాన్ని ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పేసి మనం లింకప్ చేసుకున్నాం. సో ఇది చూస్తే మీకు సో పవర్ పోయింది. ఇన్ఫ్యాక్ట్ పవర్ మళ్ళీ రాకపోవచ్చు, క్లాస్ చిన్నగా కంటిన్యూ చేద్దాం మనం. ఎస్ కనిపిస్తుంది. ఓకే. సో మనకు ఐఎన్ఎస్ విక్రాంత్ అని క్లాస్ చెప్పినాం కదా, అక్కడ మనము స్టో బార్ అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ క్యాటో బార్ అని చెప్పి డిస్కస్ చేసినాం. ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. సో విమాన వాహక నౌక టేక్ ఆఫ్ అయ్యే టైప్ బట్టి స్టో బార్ ఉంటుంది, క్యాటో బార్ అని చెప్పేసి ఉంటుంది. అయితే మనము ఆవిరి శక్తి ఉపయోగించుకుంటున్నాం. ఎవరు? మనము. ప్రపంచంలో అన్ని కంట్రీస్ కూడా విమాన వాహక నౌక కోసం అని చెప్పేసి ఆవిరి శక్తి మాత్రమే ఉపయోగించుకుంటుంది. సో మనకి ఇక్కడ చూస్తే వీళ్ళు ఎలక్ట్రోమాగ్నెటిక్, సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచియర్ అని చెప్పేసి ఉపయోగించారు. అంటే ప్రపంచంలో ఈ ఆవిరి శక్తి కాకుండా విద్యుత్ అయస్కాంతాన్ని ఉపయోగించిన 2వ విమాన వాహక నౌక అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఫస్ట్ మనకి అమెరికా యొక్క యుఎస్ గెరాల్డ్ అని చెప్పేసి ఉంది. ప్రశ్న వస్తుంది కంపల్సరీ. ఈ టేక్ ఆఫ్ కోసం అని చెప్పేసి విమాన వాహక నౌక ఆవిరి శక్తిని, సో స్టీమ్ ఎనర్జీని ఉపయోగించుకుంటుంది. జనరల్గా చూస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ మనకి విద్యుత్ అయస్కాంతాన్ని ఉపయోగించుకున్న 2వ విమాన వాహక నౌక అని చెప్పేసి మన ఫ్యూజియాన్ని పిలుస్తాం. మన కాదు చైనా అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ ఏంటి మనకంటే యుఎస్ యొక్క గిరల్లా అని చెప్పేసి ఉన్నది. రైట్. ఇది మనం బ్రీఫ్గా చూద్దాం. మీకు ఫుల్ కావాలంటే ఆ క్లాస్ చూస్తే మీకు ఈజీగా ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పేసి కొట్టేస్తే మన ప్లేలిస్ట్లో వస్తుంది. సో స్టో బార్ మీన్స్ మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది ఇది ఇట్లా ఉంటుంది. ఇది ఒక డెక్ అనుకోండి, సర్ఫేస్, ఉపరితలము. సో ఇన్ఫ్యాక్ట్ స్కీ జంప్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఇట్లా వచ్చి ఇట్లా జంప్ అయిపోతుంది. అదే మన క్యాటో బార్ అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ ఇట్లా ఫ్లాట్గా ఉంటుంది, ఇట్లనే జంప్ అయిపోతుంది. సో మనది విక్రాంత్ ఉంది కదా, సో మన స్టో బార్ అని చెప్పేసి పిలుస్తాం. సో మన విక్రాంత్ వచ్చేసి స్టో బార్ అని చెప్పేసి పిలుస్తాం. పవర్ వచ్చింది. ఓకే, మనది స్టో బార్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ క్యాటో బార్ టెక్నాలజీ మనకి లేదు. ఇది వార్తల్లో ఉంది, చైనా యొక్క విమాన వాహక నౌక అని చెప్పేసి. సో ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ను ఉపయోగించుకున్న 2వ విమాన వాహక నౌక అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ చూస్తే మనకు ఇవి డిఫెన్స్ ఆర్టికల్స్. నెక్స్ట్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి ఒక 3 ఉన్నాయండి. ఆ 3 కూడా ఓన్లీ ఫ్యాక్ట్ క్వశ్చన్సే. సో ఫస్ట్ మనకి క్లోరోపిక్రిన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో క్లోరోపిక్రిన్ ఏంటి? క్లోరోపిక్రిన్ అంటే మనకి ఒక రసాయన ఆయుధం అని చెప్పేసి ఈ రష్యా అనేది వర్సెస్ ఉక్రెయిన్ మీద ఉపయోగిస్తున్నట్టుగా మనకు అమెరికా ఆరోపణలు చేసింది. ప్రూఫ్స్ లేవు కాబట్టి సో ప్రశ్న రాకపోవచ్చు. బట్ మనకి ఇటీవల వార్తల్లో కనిపించిన క్లోరోపిక్రిన్ అంటే ఏంటని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఇది ఒక కెమికల్ వెపన్. సో ఇట్ ఈస్ ద
కెమికల్ వెపన్ అండ్ ఇట్ ఈస్ ద పెస్టిసైడ్. సో ఇన్ఫ్యాక్ట్ ఒక క్రిమి సంహారక మందు ప్లస్ రసాయన మందు అని చెప్పేసి పిలుస్తాం ఈ క్లోరోపిక్రిన్ని. సో రష్యా ఉక్రెయిన్ మీద ఉపయోగిస్తుందని చెప్పేసి మనకి అమెరికా ఆరోపణ చేసింది. ఇంకా ప్రశ్న మన డెప్త్గా వస్తాయి ఇట, అంటే ఇన్ఫ్యాక్ట్ 4-5 ఆప్షన్స్ ఇస్తాయి ఇట. క్లోరోపిక్రిన్ ఎట్లా తయారు చేస్తామంటే మనము సోడియం హైపోక్లోరైట్, ఐ మీన్ బ్లీచింగ్ పౌడర్ అని చెప్పేసి పిలుస్తాం. సోడియం హైపోక్లోరైట్తో పాటు దీన్ని ఇంకేమంటాం మనం, బ్లీచింగ్ పౌడర్ అని చెప్పేసి. సో బ్లీచింగ్ పౌడర్ని ప్లస్ నైట్రోమేథన్ని ఈ రెండింటినీ కలయిక వల్ల ఏర్పడ్డది మనకి క్లోరోపిక్రిన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ మనకి వార్తల్లో వస్తుంది. రసాయన ఆయుధాలు ఉపయోగించదు అని చెప్పేసి 1992లో ఒప్పందం చేసుకుంటారు. 1997లో ఇది అమల్లోకి వస్తుంది. ఇండియా అనేది 1993లో ప్యారిస్ మీటింగ్ లోపల సంతకం చేస్తుంది. యాజ్ అండ్ టుడే ఇప్పటికీ కెమికల్ వెపన్ కన్వెన్షన్ మీద 193 కంట్రీస్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. మనం డిస్కస్ చేసినాం, ఇదంతా కూడా కెమికల్ వెపన్స్ మీద మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసినాం. రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఎప్పుడైనా మనకి వార్తల్లో వచ్చింది. సో మన ఈ కెమికల్ వెపన్స్ యొక్క సంస్థ అనేది మనకు ది హేగ్లో ఉందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకొని ఉన్నాం. సరిపోతుంది ఇది. మొత్తం మీద సోడియం హైపోక్లోరైట్ ప్లస్ నైట్రోమేథన్ కలయిక వల్ల ఏర్పడింది మనకు క్లోరోపిక్రిన్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ గోల్డెన్ అనే పదం మనకి వార్తల్లో కనిపించింది. ఇది ఎక్స్ప్రెస్ యొక్క ఆర్టికల్. సో ఇన్ఫ్యాక్ట్ స్వీడన్లో ఉన్న లింకోపింగ్ విద్యాలయం వాళ్ళు దీన్ని సృష్టించారు. సో లింకోపింగ్ అని చెప్పేసి కంట్రీ పేరు గుర్తుపెట్టుకోవాలి, స్వీడన్. ఏంటి అంటే మనకు ఇదొక సన్నని మందపాటి గోల్డెన్ షీట్ అని చెప్పేసి, బంగారపు రేకు అని చెప్పేసి పిలుస్తాం. దానికి గోల్డెన్ అని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టిండ్రు. సో ప్రపంచంలో అతి చిన్న మందపాటి గోల్డెన్ షీట్ అని చెప్పేసి దీన్ని పిలుస్తాం. సో మనకి ఇటీవల చూస్తే కరెంట్ అఫైర్స్లో వచ్చింది లింకోపింగ్ అని చెప్పేసి, ఐ థింక్ ఫిబ్రవరి-మార్చ్ కరెంట్ అఫైర్స్లో వచ్చింది మనకు. ఇది ఇంతకుముందు ఎప్పుడు వచ్చింది వార్తల్లో అంటే ప్రపంచంలో వెరీ ఫస్ట్ టైం ఈ సాయిల్ని సృష్టించింది. ఈ సాయిల్ మీన్స్ మనం ఎలక్ట్రానిక్ మట్టి అని చెప్పేసి పిలుస్తాం. ఈ సాయిల్ని ఉపయోగించి బార్లీ మొక్కను ఉత్పత్తి చేస్తుంది. సో ఈ బార్లీ మొక్క మనకు గుర్తుపెట్టుకోవాలి, ఈ సాయిల్ అని చెప్పేసి, అంటే మనకి మట్టి అవసరం లేకుండానే మొక్క పెరిగింది కాబట్టి దీన్ని హైడ్రోఫోనిక్స్ అని చెప్పేసి కూడా మనం బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ బిట్స్ కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇంకొకటి ఒక ఏఐ వార్తల్లో ఉంది, విక్టోరియా షీ అని చెప్పేసి మనకు ఒక ఏఐ వార్తల్లో ఉంది. సో విక్టోరియా షీ అని చెప్పేసి, సో మనం ఈ 4 months కరెంట్ అఫైర్స్ కనీసము సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ అన్న కవర్ చేద్దాం. ఏప్రిల్, మార్చి, ఫిబ్రవరి, జనవరి అని చెప్పేసి పాలిటీ, ఎకనామీ క్లాస్ చేస్తాం కదా. సో ఇన్ఫ్యాక్ట్ ఇది విక్టోరియా షీ అని చెప్పేసి మళ్ళీ అక్కడ వస్తుంది. ఇదేంటి అంటే మనకు ఉక్రెయిన్లో ఒక ఏఐ వ్యక్తి, సో ఏఐ బేస్డ్ యంత్రం అని చెప్పేసి పిలుస్తాం. సో మన ఉక్రెయిన్లో ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఉక్రెయిన్ యొక్క విదేశాంగ శాఖ దీన్ని ఉపయోగిస్తుంది అట. ఈ విదేశాంగ శాఖ యొక్క అధికారిక సమాచారాన్ని బయటకు చెప్పేది మనకి విక్టోరియా షీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ మనకి ప్రశ్న వస్తుంది, అది అంటే ఏఐ ఆధారిత స్పోక్ పర్సన్ అని చెప్పేసి మనకి ఆ ఎక్స్ప్రెస్ కథనం పేర్కొంటుంది. ఉక్రెయిన్లో ఈ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ యొక్క అధికారిక సమాచారాన్ని బయటకు వెల్లడించే సో మనకి ఏఐ పేరు ఒక అమ్మాయి విక్టోరియా షీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఒక ఎకాలజీ బిట్ మనకి వార్తల్లో ఉంది. సో వాటర్ బ్యాటరీ అని చెప్పేసి ఈ తెలంగాణ పేపర్లో వచ్చింది. మనం జనరల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం అని చెప్పేసి ఎక్కువ లిథియం అయాన్ బ్యాటరీ ఉపయోగిస్తాం, మనకు తెలుసు ఆల్రెడీ. ఇటీవల మనకి వార్తల్లో వచ్చింది, సౌత్ కొరియా వచ్చేసి సోడియం అయాన్ బ్యాటరీని తయారు చేసింది. సోడియం అయాన్ బ్యాటరీని ఎందుకోసం మనకంటే లిథియం అనేది చాలా అరుదుగా లభిస్తుంది, సోడియం అనేది చౌకగా వస్తుంది కాబట్టి ఈజీగా అది లభ్యమవుతుంది. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వేసి చైనా వాళ్ళు వెరీ ఫస్ట్ టైం ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం అని చెప్పేసి వాటర్ బ్యాటరీ డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో మనం 3 ఒక దగ్గర రాసుకోండి, లిథియం అని చెప్పేసి, సోడియం సౌత్ కొరియా అని చెప్పేసి, వాటర్ది చైనా అని చెప్పేసి రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏపీబీఎస్ గ్రూప్ 2 వాళ్ళు స్కిప్ చేయవచ్చు. అండ్ ఇంతకుముందు చెప్పింది ఏపీబీఎస్ గ్రూప్ 2 వాళ్ళ కోసమే కాదు, సో అందరికీ పనికి వస్తుంది. ఇప్పుడు ఇక జాగ్రఫీ అని చెప్పేసి, గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి మనకు కొన్ని వార్తల్లో ఉన్నాయి. సో నెక్స్ట్
జాగ్రఫీ చూస్తే ఒక సరస్సు మనకి వార్తల్లో వచ్చింది. సో సంగ ఫ్లూ సరస్సు అని చెప్పేసి ఉన్నది. సరస్సు పేరు ఇది, సిక్కింలో ఉన్నది. ఇది ప్రజల కోసం వెరీ ఫస్ట్ టైం టూరిజం పర్పస్లో ఓపెన్ చేయబడింది కాబట్టి తొలిసారిగా వార్తల్లో వచ్చింది. దీన్ని తరచుగా మనము సో గ్రేట్ లేక్ అని చెప్పేసి పిలుస్తాం, గొప్ప సరస్సు అని చెప్పేసి మనం పిలుస్తామట. ఓన్లీ వన్ లైన్ క్వశ్చన్ అది. సో ఓపెన్డ్ ఫర్ ద పబ్లిక్ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అని చెప్పేసి మనకి హిందూ ఆర్టికల్ పేర్కొంటుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అఫైర్స్ యాజ్ పర్ హిందూ ప్రకారం చూసినా ఏ పేపర్ తీసుకున్నా మనకి సో మొత్తం మీద హమాస్ ఫైనల్లీ సో యుద్ధ విరమణకి, కాల్పుల విరమణకి ఒప్పుకున్నట్టుగా మనకి వార్తలు వచ్చినాయి. సో ఇన్ఫ్యాక్ట్ ఇది పొద్దున వచ్చినటువంటి పేపర్ ఆర్టికల్, మనకి ఇంకా సమాచారము అనేది నేను ఇన్ఫ్యాక్ట్ క్రాస్ చెక్ చేయలేదు, బట్ మనకి హిందూ పేపర్లో వచ్చింది. నేను ఆల్రెడీ ఆ క్లిప్ను పంపినట్టున్నా, అన్ని పేపర్లో వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ ఇజ్రాయెల్ వర్సెస్ హమాసు తాత్కాలిక విరమణ, పూర్తి విరమణ అని చెప్పేసి మనకు క్లారిటీ లేదు, స్పష్టత లేదు. పేపర్ వాళ్ళు అదే చెప్పారు. హమాస్ అనేది విరమణ చేస్తున్నట్టుగా చెప్పింది కానీ ఇంకా పూర్తిగా సమాచారం లేదు అట. ఇజ్రాయెల్ కూడా ఇంకా స్పందించలేదు. సో మనకి డెవలప్మెంట్ రేపైతే వస్తుంది. అయితే దీనిలో మధ్యవర్తిత్వం ఎవరు, ఈ ప్రశ్న మనకు టీఎస్పీఎస్ గ్రూప్ 1లో వస్తుంది, ప్రిలిమ్స్ లోపల కంపల్సరీ. సో ఈజిప్టును ఖతార్ దేశము, సో ఈ రెండు కూడా ఈ మధ్యవర్తిత్వం వహించినాయి. సో ఇన్ఫ్యాక్ట్ దాదాపుగా విరమణ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో మరి ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుంది, హమాస్ యొక్క డిమాండ్స్ ఏంటని చెప్పేసి ఇజ్రాయెల్ ఎంతవరకు ఒప్పుకుంటుంది అనే దాని మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది, విరమణ సక్సెసా కాదని చెప్పేసి. సో మనం ఇక్కడ చెప్పలేము, ఇది ఏకపక్ష ఒప్పందం అయి ఉంటుంది. మొత్తం మీద ఇజ్రాయెల్ స్పందించలేదు కాబట్టి మనం కూడా ఇప్పుడు స్పందించవద్దు. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ చూస్తే మనకి ఒక పోర్టల్ వార్తల్లో ఉంది. సో ఇది మన గవర్నమెంట్ పాలసీ కిందకి వస్తుంది. భవిష్య పోర్టల్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో భవిష్య పోర్టల్ ఇది ఎందుకోసం అంటే మనకి ఈ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కావచ్చు, లేదా డిజిటలైజ్ కోసం కావచ్చు, డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. సో పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసము పెన్షనర్ల సమస్య పరిష్కారం కోసం అని చెప్పేసి ఇది చేయడం జరిగింది. దీనికి బ్యాంక్ ఆఫ్ ఇండియా సహాయం చేస్తుంది అట. ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెల్ప్ చేస్తుంది కదా. సో దీంతోపాటు ఇంకొక 4 బ్యాంకులు కూడా దీంట్లో వచ్చి జాయిన్ అయిపోయినాయట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం, బ్యాంక్ ఆఫ్ బరోడా అని చెప్పేసి పిలుస్తాం, ఇంకోటి కెనరా బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్ హెల్ప్ చేసింది, 4 బ్యాంకులు వచ్చి చేరినాయి కాబట్టి సో సమీకృత పోర్టల్గా ఇది పనిచేస్తట పెన్షనర్ల కోసం అని చెప్పేసి ఒక మంచి నిర్ణయంగా మనకి పిఐబి న్యూస్ అనేది పేర్కొన్నది. నెక్స్ట్ ఇంకోటి మనకి వార్తల్లో ఉంది, గవర్నమెంట్ పాలసీ కింద వస్తుంది. సో చండీగఢ్ యూనివర్సిటీ ఇది ఎక్కడ ఉంది, మనకి పంజాబ్లో ఉంది. సో మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు. ఇక్కడ అంటే సో ఈ చండీగఢ్ యొక్క స్థాపకుడు మనకి ఎవరు అంటే సత్నామీ సింగ్ సంధు. సత్నామీ సింగ్ సంధు వచ్చేసి ఎప్పుడు మనకి వార్తల్లో వచ్చాడంటే ఇదే ఇయర్ కరెంట్ అఫైర్స్లో మనకి వచ్చి ఉంటుంది. సో రాష్ట్రపతి గారు రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేయడం జరిగింది, మనం డిస్కస్ చేసినాం వాస్తవంగా. మళ్ళీ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇది హార్వర్డ్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నది ఎంబీఏ విషయంలో. సో హార్వర్డ్తోని ఎంబీఏ విషయంలో ఒప్పందం చేసుకున్నది. సో మార్కెటింగ్ కోసం అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నది. మరి ఇది మనకు వస్తుందా, ఇది ఒక ప్రైవేటు విద్యాలయం వాస్తవంగా అంటే ఇది దేనికి ఫస్ట్ ఇన్ న్యూస్ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఏముంటుందంటే సో భారతదేశంలో ఉన్న విద్యాలయాలు అనేవి ఈ సమాచార మార్పిడి కోసం కావచ్చు, మరింత డెవలప్మెంట్ కోసం కావచ్చు, ఇవి ఈ ఫారెన్ సంస్థల యొక్క ఒప్పందం చేసుకోవచ్చని చెప్పేసి ఉంటుంది. దాని ప్రకారం మనకు ఈ చండీగఢ్ యూనివర్సిటీ అయితే ఫస్ట్ ఒప్పందం చేసుకుంది కాబట్టి సో ఫస్ట్ న్యూస్ అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా విదేశీ సంస్థతో ఒప్పందం చేసుకుంది ఫస్ట్ ఎవరంటే మన ఇండియా లోపల చండీగఢ్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీని యొక్క ఛాన్సలర్గా మనకి సత్నామీ సింగ్ అని చెప్పేసి ఉండే. రైట్. నెక్స్ట్ ఇంకోటి మనకు ఇంకో ప్రోగ్రామ్ వార్తల్లో ఉంది, స్కూల్ ఆన్ వీల్స్ అని చెప్పేసి ఉన్నది. స్కూల్ ఆన్ వీల్స్ అని చెప్పేసి మనకు ఇన్ఫ్యాక్ట్ ఇది మణిపూర్ గవర్నరు ఇన్ఫ్యాక్ట్ అనసూయ అని చెప్పేసి ఇంపాల్ లోపల స్టార్ట్ చేసింది. ఈ పిల్లల దగ్గరికే స్కూలు ఉండే విధంగా లైబ్రరీ కావచ్చు, వివిధ టీచర్స్ కావచ్చు అందుబాటులో ఉంటారట.
నెక్స్ట్ మనకి ఇవి అన్నీ వన్ లైన్ అండి, దీనికి పెద్ద విశ్లేషణ ఏమీ అవసరం లేదు. సో మనం ఎక్కడ అవసరం అక్కడ చేద్దాం విశ్లేషణ అనేది. కంపల్సరీ సబ్జెక్టు అనేది అర్థం కాకపోవడం అంటూ ఉండదు. సో ఉంటే మీరు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ అని చెప్పేసి కామెంట్ చేస్తే నేను మరొక క్లాసులో మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఇప్పుడు పెద్ద ఇన్స్టిట్యూట్కి మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇక్కడ. సో దగ్గర సంబంధం అనేది ఎక్కువ ఉంటుంది. నేను చెప్పేది ఇన్ఫ్యాక్ట్ మీరు ఈజీగా డౌట్స్ అడగవచ్చు. అయితే టెలిగ్రామ్లో పర్సనల్ మెసేజ్ చేయకండి ఎక్కువ. ఎందుకంటే సో ఇప్పుడు నేను ఒక్కరిని, బట్ మనకి ఎక్కువ మెసేజ్లు వస్తున్నాయి. ఒక 1000 మంది పంపితే మనకి 1000 మెసేజ్ చదవలేం కాబట్టి యూట్యూబ్ కామెంట్స్ నాకు ఎన్ని వస్తాయి, మహా అంటే వీడియో కింద 4-5 ఉంటాయి కాబట్టి మనం ఈజీగా చూసి ఆన్సర్ చేయవచ్చు. ఆ 1000 మెసేజ్లు నేను ఓపెన్ చేయలేకపోతుంది కాబట్టి కొంతమందికి ఆన్సర్ ఇవ్వలేకపోతున్నా. రైట్, నెక్స్ట్ జోస్ రౌల్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నాడు. సో జోస్ రౌల్ మలీనో అని చెప్పేసి ఇతను పనామా దేశానికి అధ్యక్షుడిగా నియామకమైండు. సో అంత ఇంపార్టెన్స్ ఏం లేదు, బట్ మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పన్నామా లేచినామా తెల్లారిందా అంటే జోష్ అనేది ఉండదని చెప్పేసి అట్లా మనం చదువుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి సాదిక్ ఖాన్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు. ఇతను ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ యొక్క ముస్లిము. ఇతను లండన్ మేయర్గా 3వసారి ఎన్నిక కావడం జరిగింది కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి బెర్నార్డ్ హిల్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు. ఈ బెర్నార్డ్ హిల్ ఈ మనకు టైటానిక్ షిప్ ఉంది కదా, సో ఆ షిప్ యొక్క కెప్టెన్గా పనిచేసిండట. ఆ షిప్ అయితే మనకి మునిగిపోవడం జరిగింది. ఆయన సినిమా లోపల కూడా యాక్టింగ్ చేయడం జరిగింది. చనిపోయింది కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. అంటే ఇతను సినిమాలో పనిచేసిండండి. సో టైటానిక్ మూవీ ఉంది కదా, సో ఆ టైటానిక్ మూవీ యొక్క షిప్ కెప్టెన్గా ఇతను యాక్ట్ చేసిండు. అన్ఫార్చునేట్లీ చనిపోయింది కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి మనకి వార్తల్లో ఉన్న ప్రదేశాలు అని చెప్పేసి చూస్తే కటాటంబో రివర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో కటాటంబో రివర్ ఇన్ఫ్యాక్ట్ ఇది హిందూ ఆర్టికల్ మనకి వెనిజులా దేశం లోపల ఉంటుంది. సో ఎందుకు మనకి వార్తల్లో వచ్చింది అంటే మనకు ఎక్స్ప్రెస్ లోపల ఎక్స్ప్లెయిన్ కాలం లోపల కూడా వచ్చింది ఇది. సో ఈ నది దగ్గర ఎప్పుడు మెరుపులు వస్తున్నాయట. మెరుపులో కారణం ఏంటని చెప్పేసి మనకి ఎక్స్ప్రెస్లో పెద్దగా ఇవ్వడం జరిగింది. సో అది అవసరం లేదు మనకు. ఇన్ఫ్యాక్ట్ జస్ట్ ఆ నది పేరు ఎక్కడ ఉందని చెప్పేసి ఆ దేశం పేరు గుర్తుపెట్టుకో సరిపోతుంది. సో ఇది ఈ నది ముఖద్వారం వద్ద ఒక సరస్సు ఉంటుంది, దాని పేరు మరకైబో అని చెప్పేసి పిలుస్తాం. ఆ సరస్సు మీద నది మీద ఎప్పుడు మెరుపులు వస్తున్నాయట. ఆ కారణం వాళ్ళు కనుక్కున్నారట. అది పెద్దగా ఉంది, మనకి పెద్ద ఏం అవసరం లేదు. అది స్పోర్ట్స్ లోపల ఇది అవసరం లేదు, బట్ ఒకసారి చూసుకోండి. ఇండియన్ సూపర్ లీగ్ అని చెప్పేసి మనకి సో ఫుట్బాల్ యొక్క ఒక లీగ్, అది ఐపీఎల్ లెక్క మనకి ఐఎస్ఎల్ అని చెప్పేసి ఉంటుంది. ముంబై 2వసారి మోహన్ బగాన్ టీం మీద గెలుచుకున్నది. అయితే ఇక్కడ మనము ఈ ఐపీఎల్ డిస్కస్ చేసేటప్పుడు ఆరెంజ్ క్యాప్ అని చెప్పేసి పర్పుల్ క్యాప్ డిస్కస్ చేస్తాం కదా, అట్లనే వీళ్ళకి కూడా కొన్ని ఉన్నాయండి. మీ ఇష్టం, బట్ ఇది అంతగా అవసరం లేదు, మరీ ఎక్కువ అవుతుంది. బట్ ఒకసారి చూడండి సరిపోతుంది. పేర్లు మనకి ఈజీగా ఉన్నాయి. గోల్డెన్ బూట్ అని చెప్పేసి ఆ అవార్డు ఈ ఇండియన్ సూపర్ లీగ్లో దెమెత్రియస్ డైమాటాకోస్కి వచ్చింది. సో దెమెత్రియస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మొత్తం మీద ఓవరాల్గా ఇండియన్ సూపర్ లీగ్లో ప్లేయర్ ఆఫ్ ది అంటే ఆ సిరీస్ మొత్తం మంచిగా ఆడిన ఆటగాడు చూస్తే దెమెత్రియస్ పెట్రాటోస్ అని చెప్పేసి ఉన్నాడు. ఆయన వేరు, ఈయన వేరు. సో కాబట్టి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇంకోటి గోల్డెన్ గ్లవ్ అని చెప్పేసి మంచిగా కీపర్ చేసిన వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ గోల్డెన్ గ్లవ్ అవార్డు ఇస్తారు. అదే మనకు లచెంపా అని చెప్పేసి ముంబై ఆటగాడిగా వచ్చింది. సో మరి ప్రశ్న వస్తుందంటే ఇప్పుడు ఐపీఎల్కి వచ్చినప్పుడు ఐఎస్ఎల్కి ఎందుకు రావద్దు? ఒకసారి మనం చూసుకుందాం. అంటే ఐపీఎల్ అనేది ఎక్కువ జనంలో ఎక్కువ వస్తుంది కాబట్టి అట్లా ప్రశ్న రావచ్చు. కానీ సో ఐపీఎల్కి ఐఎస్ఎల్కి డిఫరెంట్ అయితే ఏమి లేదు. ఇది క్రికెట్, అది ఫుట్బాల్. ఇండియన్ లీగు. సో మనకి ఇక్కడ ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ అని చెప్పేసి ఎమర్జింగ్ ప్లేయర్ అని చెప్పేసి 6 years అని చెప్పేసి అంతా చదివినప్పుడు ఆ 3 పేర్లు చదివితే తప్పేం లేదు. తెలంగాణ కోసం ఓన్లీ 1 ఆర్టికల్ మనకి వార్తల్లో ఉన్నది. IIIT హైదరాబాద్ అని చెప్పేసి న్యూమేనియా నిర్ధారణ కోసం అని చెప్పేసి వైర్లెస్ పరికరాన్ని రూపొందించింది. ఇవి మనకి ఈరోజు ఆర్టికల్స్ అండి. ఒకసారి మనం చూస్తే ఈరోజు ఆర్టికల్లో ఏది స్కిప్ చేయొచ్చు అంటే మనకి జోష్ ఉందిగా పనామా అధ్యక్షుడు, ఆ ఒక్కటి కాకుండా మిగతా అన్నీ అవసరమే. నైజీరియా అయితేనేమి, లేకుంటే మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది సెమీ ఇంజన్ టెస్ట్ అని చెప్పేసి, ఇండియన్ స్పేస్ పాలసీలో NGM అని చెప్పేసి, డిఫెన్స్ లోపల C-295 అని చెప్పేసి, ఫ్యూజియన్ చైనా యొక్క విమాన వాహక నౌక అని చెప్పేసి,
క్లోరోప్రిక్రిన్ రసాయన ఆయుధం అని చెప్పేసి, గోల్డెన్ విక్టోరియా షీ అని చెప్పేసి ఉక్రెయిన్ది, వాటర్ బ్యాటరీ చైనా అని చెప్పేసి, సంగ్లాఫు సరస్సు సిక్కిం అని చెప్పేసి, హమాస్ కాల్పుల విరమణ వెరీ ఫేమస్ ఈజిప్ట్ ఖతార్ మధ్యవర్తిత్వం అని చెప్పేసి. సో భవిష్యత్ పోర్టులో మనకి బ్యాంకుల పేరు గుర్తుపెట్టుకోవాలి. బ్యాంక్ ఆఫ్ ఇండియా హెల్ప్ చేస్తుంది, బట్ ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ అని చెప్పేసి, బ్యాంక్ ఆఫ్ బరోడా అని చెప్పేసి జాయిన్ అయిపోయినాయి. చండీగఢ్ వర్సిటీ ఒప్పందం వార్తల్లో ఉంది, స్కూల్ అండ్ వీల్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. నెక్స్ట్ అపాయింట్మెంట్ లోపల సో ఇంకోటి ఈ మనకి ఇది చెప్పలేదు, సంజయ్ కుమార్ మిశ్రా అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేసిండు. సో అది 1 జూలై నుంచి మనకి ఇన్ఫ్యాక్ట్ జిఎస్టీ యొక్క అప్లేట్ ట్రిబ్యునల్ పనిచేస్తుందండి. సో నేను ఆల్రెడీ చెక్ చేయడం జరిగింది. సో 24 నుంచి మనకి జూలై నుంచి అమల్లోకి వస్తుంది. సో జిఎస్టీ అమల్లోకి వచ్చినాక 7 ఏళ్లకు ఇది అమల్లోకి వస్తుంది. సో హైకోర్టు యొక్క పని భారం తగ్గించాలని చెప్పేసి ఈ జిఎస్టీ యొక్క డిస్ప్యూట్స్ అన్నీ ఈ ట్రిబ్యునల్లో చూసుకుంటుంది. ఇక మీదట సంజయ్ కుమార్ మిశ్రాని ఎవరు ఆమోదించారంటే క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్ అని చెప్పేసి ఆమోదించింది. ఎవరు సెలెక్ట్ చేసినంటే మనకు సెలక్షన్ కమ్ సెర్చ్ కమిటీ అని చెప్పేసి సిజేఐ ఆధ్వర్యంలో పనిచేస్తుందట. మిగతా మన కూర్పు అని చెప్పేసి మొత్తం అధ్యయనం చేసినాం. ఇంకోటి ఈ చంద్రుని అవతల వైపు నమూనా తీసుకొస్తున్న ఫస్ట్ చెంగై 6 అని చెప్పేసి చైనా ఉంది కదా. చంద్రుని ఆవల వైపు ఫస్ట్ పోయింది అయితే మనకు అడుగుపెట్టింది అయితే చాంఘై 4 అని చెప్పేసి 2019లో చైనా ప్రయోగించింది. సో మనం రేపు ఒక స్పేస్ మీద ఒక ఆర్టికల్స్ చేద్దాం. ఈ ఇన్ఫ్యాక్టు ఈ చంద్రుడి ఎవరి వాడని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకొని ఇంతవరకు జరిగిన మిషన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటని చెప్పేసి డిస్కస్ చేద్దాం. సో అది వెరీ ఫేమస్ ఆర్టికల్ కిందకే వస్తుంది. వై బికాజ్ మనకి సో ఫస్ట్ ల్యాండ్ అయింది వేరే వాళ్ళు ఉంటారు, సౌత్ పోల్ దగ్గర ల్యాండ్ అయింది వేరే వాళ్ళు ఉన్నారు, అవతల వైపు వేరని చెప్పేసి 3 కంట్రీస్ మీరు ఆన్సర్ చేయండి. సో ఫస్ట్ ల్యాండింగ్ అయింది ఎవరు, ఫస్ట్ సాఫ్ట్ ల్యాండింగ్ సౌత్ పోల్ దగ్గర ఎవరు, నెక్స్ట్ వచ్చేసి అవతల వైపు ఎవరని చెప్పేసి ఆన్సర్ చేయండి. సో ఇది మనకు కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మళ్ళీ మనము ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాస్తవంగా ఈరోజు మనకి ఇన్ఫ్యాక్ట్ మర్చిపోయినా. సో ఫైజా ముస్తాఫా అని చెప్పేసి వన్ ఆఫ్ ది వెరీ ఫేమస్ దాన్ని ఏమంటారు అంటే రాజ్యాంగాన్ని అర్ధ వివరణ ఇవ్వడంలో ప్రముఖ వ్యక్తి అని చెప్పేసి చెప్పొచ్చు. ఇంతకుముందు నల్సర్కి వైస్ ఛాన్సలర్గా పనిచేసిండు. సో ఆయన ఆర్టికల్ మనకు వచ్చింది ఎక్స్ప్రెస్ లోపల, ఎక్స్ప్లెయిన్ కాలం లోపల ఈ మత రిజర్వేషన్ల విషయంలో ఎలా ఉందని చెప్పేసి, రాజ్యాంగము ఏమన్నది, సో సుప్రీంకోర్టు ఏమన్నది, ప్రజెంట్ ఏ రాష్ట్రంలో ముస్లింల కోసం అని చెప్పేసి ఏ విధంగా ఎంత అని చెప్పేసి 3 యాంగిల్లో డిస్కస్ చేసిండు. సో మనం దాన్ని ఒక మతం దృష్టిలో పెట్టుకుని అధ్యయనం కాకుండా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిగా ఉంది ఆర్టికల్. అది మతపరంగా రిజర్వేషన్ల గురించి రాజ్యాంగం ఏమన్నది, సుప్రీంకోర్టు ఏమన్నది, ఏ రాష్ట్రంలో ప్రజెంట్ ఎలా అమలు ఉందని చెప్పేసి చాలా ఎక్సలెంట్ ఆర్టికల్ అది. సో అది మనం డిస్కస్ చేద్దాం, కంపల్సరీ రేపు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.